మీరెవరు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను నా సహోదరుడైన మోషేను కలుసుకోవడానికి వెళ్తున్నాను. ఇంతకీ మీరెవరు? నువ్వు కలుసుకోవాలని ఆశపడుతున్నా నీ సహోదరుడైన మోషేను నేనే. మోషే, మిరియాము, ఎవరొచ్చారో చూడు. మన సహోదరుడైన మోషే. మోషే, అమ్మా, మోషే వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు నన్ను పంపించాడు నాన్న. ఫరో లాంటి చక్రవర్తిని ఎదుర్కొని మమ్మల్ని విడిపించడం అంత సులభం కాదు మోషే. మా పని అయిపోయింది, ఇక అసాధ్యం మోషే. మనకు అసాధ్యం కావచ్చు నాన్న, కానీ మనం సేవిస్తున్న దేవునికి సమస్తము సాధ్యం. ఎలా సాధ్యం మోషే? మీరే మీ కళ్ళారా చూస్తారు. అహరోను, నువ్వు వెళ్ళి మన హెబ్రీలలో ఉన్న పెద్దలందరినీ సమకూర్చు. వారితో నేను మాట్లాడాలి. సరే మోషే, అందరూ ఇలా రండి. దేవుడు మోషేను మన బానిసత్వం నుండి విడిపించడానికి పంపించాడు. ఇశ్రాయేలు పెద్దలారా, మీ అందరికీ ఒక శుభవార్త. ఒకప్పుడు ఫరో కుమార్తె కుమారునిగా పెరిగినటువంటి నా తమ్ముడైన మోషే ఈ రోజు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ దేవుడే మోషేను తిరిగి తీసుకొచ్చాడు. మనం బానిసలుగా పడి ఉన్నప్పుడు, ఫరో ఇంట్లో కుమారుడిగా ఎంచబడినప్పుడు, ఆ రోజు మనల్ని పట్టించుకొని వాడు ఈ రోజు ఎందుకు వచ్చాడట? దయచేసి ఏ ఒక్కరూ కూడా మోషేను అపార్థం చేసుకోవద్దు. దేవుడు పంపించాడు కాబట్టే మోషే మన మధ్యకు వచ్చాడు. ఇశ్రాయేలు పెద్దలారా, నేను నా అంతట రాలేదు. దేవుడు పంపిస్తేనే నేను వచ్చాను. దేవుడు పంపించాడు అని చెప్పడానికి ఏమిటి నిదర్శనం? ఏమిటి ఆధారం? దేవుడు పంపించాడు అని చెప్పడానికి మీరు కారణం, ఆధారం అడుగుతున్నారు. అయితే చూడండి. ఇవన్నీ దేవుడు చూపించిన నిదర్శనాలే. మోషే మన బానిసత్వం తొలగించడానికి దేవుని చేత పంపబడ్డాడు. దేవుడు మన ప్రార్థనలు విన్నాడనడానికి రుజువు ఇదే. మంత్రి, దేశంలో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? మహాప్రభు, మీ అంత జ్ఞానము కలిగిన ఘనత వహించిన రాజు మాకు దొరకడం భాగ్యమని ప్రజలందరూ అనుకుంటున్నారు. మీలాంటి చక్రవర్తి ఈ భూమి మీద
వచ్చే అధికారం మీకు ఎవడిచ్చాడు? ఇశ్రాయేలీయులు సేవించు సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవా మమ్మను పంపించగా మేము నీ యొద్దకు వచ్చాము. హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు. మేము వేడుకుంటున్నాము. 3 రోజుల ప్రయాణం అరణ్యంలోకి వెళ్ళి మా దేవుడైన ప్రభువుకు బలి అర్పించనివ్వండి. ఇశ్రాయేలు ప్రజలను పంపించమని సెలవిచ్చుటకు యెహోవా ఎవడు? మీరు ప్రజలను వారి పని నుండి ఎందుకు దూరం చేస్తున్నారు? మీ పనులకు తిరిగి వెళ్ళండి. చూడండి, ఈ హెబ్రీయుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. వాళ్ళని ఇలా వదిలేస్తే రేపు మన మాట వినరు. వాళ్ళ మీద పని భారాన్ని మరింత పెంచండి. చేద్దాం ప్రభు. మీలో మేస్త్రి ఎవరు? మంత్రి గారి ముందు మోకాళ్లపై నిలబడు. నిన్న ఈ రోజు మీరు చేయాల్సిన ఇటుకలను తయారు చేయలేకపోయారు. ప్రయత్నిస్తాం ప్రభు. మాకు కావలసిన గడ్డిని మేమే తెచ్చుకోవాల్సి వస్తుంది. మా వల్ల సాధ్యమైనంత వరకు పనిని చేస్తున్నాం, కానీ చేయాల్సిన సంఖ్యను చేరుకోలేకపోతున్నాం. మాకు ఈ భారాన్ని తొలగించమని ప్రభువుకు